రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు, జానారెడ్డి అనే అటువంటి వ్యక్తి మాత్రమే ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తా ఉన్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా లేఖలు రాస్తా ఉన్నాడు అని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను ఎట్లా చూడొచ్చు అంటారు? దానిలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అంటే పుత్ర ప్రేమ కదా, కౌరవులు అది కదా. బట్ ఆయనకు వాళ్ళ కొడుకు కోసం మంత్రి అవకాశం లేదు కదా. లేదు, మొదటిసారి గెలిచాడు కదా. లోక్సభకి అయితే కేంద్రంలో అధికారం లేదు కదా. లేదు. పోనీ ఆయన అయితే మంత్రి అయ్యేది లేదు కదా. మళ్ళీ కొడుకును రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలుతుంది, లేకపోతే ముఖ్యమంత్రి అవకాశం లేదు కదా, దిగిపోవాలి కదా. సో ఆయన ఏదైతుందో, వీళ్ళు ఈ శాసనసభ్యులు ఏదైతుందో, సార్ మీరు ఒక పెద్ద మనిషి, అన్నిట్లో హైకమాండ్ కానీ మంచి చెడ్డ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది, మిమ్మల్ని కలుస్తున్నారు. మీరు గారు ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారు, మీరు సలహాలు ఇస్తున్నారు, మంత్రులు అందరూ వస్తున్నారు. మేము ఒక పెద్ద దిక్కుగా మేము మీతో కలిసి పనిచేసినాం. రామ్మోహన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ మంత్రిగా మేము, మీరు మాకు పెద్ద దిక్కు అని అతని మీద ఒక ఒత్తిడి చేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఢిల్లీకి, దానికి ఒక కవరింగ్ లెటర్ రాయండి మీరు. పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ గెలిచిన దాంట్లో మాకు ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఓకే. ఆ ముగ్గురు రెడ్డి కాక మళ్ళా గడ్డంకి ఇచ్చినా పర్లేదు అని చెప్పిండు ఆయన, స్పీకర్ చేసి మంత్రి ఇచ్చినా పర్లేదు, ఎవరికి ఒకరికి మాకు ప్రాతినిధ్యం ఉండాలి. అది హైదరాబాద్ కూడా కంబైన్డ్ కింద కవర్ అవుతుంది అని చెప్పారు. దానికి అతను మీకు లెటర్ ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్, ఆయన ఎవరి పేరు చెప్పలా, పార్టీ ఇంట్రెస్ట్ కోసం ఆయన అడిగింది కనుక, వాళ్ళు పోయి అడిగింది కనుక, ఒత్తిడి చేసిండు కనుక, సింపుల్ గా ఒక 4 లైన్ల మ్యాటర్ ఏదైతుందో, ఇది పార్టీ ఇంట్రెస్ట్ ఏదైతుందో ఇదే. ఆయన ఈ 29 సెగ్మెంట్లు 40% రెవెన్యూ వస్తుందని చెప్పలేదు. దానికి ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి గారు ధృతరాష్ట్రుడు నాకు రాకుంటూ అడ్డుకుంటుండు. అయ్యా ఈ రోజు రంగారెడ్డి గారికి వస్తే నీకు అడ్డు కాదు పదవి, నీ అన్నే రాజగోపాల్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు తమ్మునికి ఎట్లా వస్తుంది? పోనీ ఈ కాంగ్రెస్ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనున్నా ఇద్దరు అన్నదమ్ములు మంత్రులైన సంఘటన ఉందానా? అంటే కాంగ్రెస్ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో అవకాశం. ఇక్కడ తండ్రి అయిండు, కొడుకు అయిండు, మేనల్లుడు అయిండు. అక్కడ కరుణానిధి అయిండు, కరుణానిధి కొడుకు అయిండు. దేవుడు కొడుకులైండు. దేవుడు కొడుకు కుమారస్వామి అయితే వాళ్ళ బ్రదర్ ఏదైతుందో మంత్రి అయిండు. అట్లా దేవిలాల్ కొడుకు అయిండు. ఇట్లా ఎన్నో కోకోలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలో. అట్లే ఏదైతుందో ములాయం సింగ్ అయినప్పుడు కానీ అన్నదమ్ములైన, అట్లనే బాబాయును అన్న కొడుకు ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ అయిండు. ఇట్లా ఉన్నాయి. కానీ ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదు. మరి ఇది గమనించకుండా దీని మీద అంటే నాకుండే సమాచారం ఈ అతను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఈవెన్ పోర్ట్ఫోలియో నాకు అది చాలా ఇంట్రెస్ట్ అంటున్నాడు. హోమ్ మినిస్ట్రీ ఇంట్రెస్ట్ కూడా చెప్తున్నాడు ఈయన ఈ మాట. వివేకం అంటుండు నాకు హామీ ఇచ్చింది అంటున్నాడు. నేను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి ఎట్లయితే డైరెక్ట్ నీకు రాజ్యసభ ఇస్తారా? లోక్సభ నువ్వు ఓడిపోయినావు కదా, 2 సార్లు చేసావు. నీ నాయన 2 సార్లు ఓడిపోయింది కదా, నీ అన్న 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా, మంత్రి నుండి ఓడిపోయింది కదా 2009లో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా నీ నాయన మంత్రి చేసిన తర్వాత 99లో పెద్దపల్లి లోక్సభ ఓడిపోయింది కదా, 62లో గజ్వేల్ ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, నీ ఓడిపోయినావు కదా. మేము లేకపోతే గడ్డం కుటుంబం లేదని ఏదైతుందో ఇటువంటి భాష పత్రికగా మాట్లాడడం వల్ల 70 నుంచి 83 ముఖ్యమంత్రులు మారి ఈ కిషులాడతోటి తెలుగుదేశం ఏదైతుందో ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి తుడిచిపెట్టుకుపోయింది. 89 మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 89, 94 మళ్ళా కేసీఆర్ 3 ముఖ్యమంత్రులు మారి మంత్రుల కొట్లాటతోటి మళ్ళీ పోయి 83, 85 కంటే 195 స్థానాలు 83 తెలుగుదేశానికి. 4 మా సంజయ్ మంచి, నేను కూడా ఎమ్మెల్యే ఎలయన్స్ ఆఫ్ టీఆర్ 202. కానీ 230 పైన వచ్చినాయి. 34 సీట్లు సిపిఎంకి ఇచ్చిండు. ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి రాలే. ఏది 94 నుంచి 99, 26 కదా. పి జనార్దన్ రెడ్డి అది మా హెమీలో ఓడిపోయాడు. తో ఈ పరిస్థితి ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్కి ఏదైతుందో దీనివల్ల నష్టం జరుగుతుంది. రైట్. ఇక ప్రేమ్ సాగర్, నేను కాంగ్రెస్ పార్టీని రక్షించిన. ఈ ఆయారాం గాయారాములు ఏదైతుందో ఎట్ల మంత్రులు అవుతారు. నేను 600 కోట్లు నష్టపోయినా, నా క్లబ్ వల్ల నష్టపోయినా, అందరికి నాకు సుప్రీంకోర్టు వచ్చినా నాకు పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని క్లబ్బులు నడుస్తున్నాయి అంటాడు. మరి సుప్రీంకోర్టు నీకు వచ్చేది ఉంటే ఇప్పుడు ఎందుకు నడతలేదు క్లబ్? అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. 600 కోట్లు ఖర్చు అయినాయి అంటుండు. ఆయన పుట్టుక కాంగ్రెస్ పార్టీ 2002 వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన లేనేలేడు. ఆయన ఎవరితో ఉన్నాడు? వేణుగోపాల్చారి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు, రాష్ట్ర మంత్రి ఉన్నప్పుడు, సీఎం ఛాంబర్ లో ఉన్న లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా, ఆయన సహచరుడు పేసు సాంబశివరావు అని ఆయన బిడ్డనే ఈయన కొడుకు చేసుకున్నాడు.
పైరవేలు తెలుగుదేశం చుట్టూ ల్యాండ్ కబ్జాలు హైదరాబాద్. ఓకే. అయిందా? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూ కానీ ఏ ఒక్కర్లేదు. ఆయన ఎవరి ఫాలోవరు? ఆదిలాబాద్ రామచంద్ర రెడ్డి మంత్రి ఉన్నప్పుడు ఆయనకు దర్గాల కాడ కావాలి. తర్వాత వేణుగోపాల్ సార్ ఏం పనులు చేసిండని నేను చెప్పదలుచుకోలేదు, ఎన్ని అక్రమాలు చేసిండని. ఓకే. తర్వాత ఏదో క్లబ్ పెట్టిండు, తెలుగుదేశం పీరియడ్లో జరుపుకున్నాడు, కాంగ్రెస్ పీరియడ్లో 10 ఏళ్ళు క్లబ్ నడుపుకున్నాడు. ఓకే. క్లబ్ అనేది ఏదైతుందో ఇల్లీగల్ అది. నిజాం క్లబ్, ఫతేమేన్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, ఫిల్మ్ నగర్, జూబ్లీస్ కాదు. దాంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, రాత్రి గానా బజానా. ఓకే. అన్ని రూములు ఉంటాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే. నువ్వు ఏ ట్యాక్స్ కట్టినవే? నెలకు 4 కోట్ల ఆదాయం పోయిందంటే ట్యాక్స్ కట్టాలి కదా 10 ఏళ్ళది. నీ ఆదాయం పోయిందంటాను. అసలు క్లబ్ నిజంగానే నీకు సుప్రీంకోర్టు ఇస్తే ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చింది బట్టి నీకు మంత్రి ఎందుకు నడవడం లేదు, ఎందుకు నడతలేవు? ఇది మెంబర్షిప్ కాదు. ఓన్లీ దీంట్లో ఏముండదు, లైబ్రరీ ఉండదు, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండదు, తర్వాత ఒక జిఎస్టీ కట్టారు, టీఎస్ ఉండదు, సొసైటీ యాక్ట్ ప్రకారం ఎన్నిక జరగదు. అది ఓన్ బిల్డింగ్, ఆ ఓన్ బిల్డింగ్ లో లైఫ్ చైర్మన్ ఆయనే. ప్రతి ఆటకు కేటు తీస్తారు, డీలర్లు ఉంటారు, అక్కడ అప్పు ఇచ్చేటోళ్ళు ఉంటారు. ₹1,00,000 అప్పు అడిగినాం అనుకోండి, 75,000 ఇస్తాడు. అక్కడనే 25% అక్కడనే పోద్ది. 25,000 ఉంటాడు, ₹1,00,000 తెల్లారియాలి. లేకపోతే కార్లు గీళ్ళు గుంజుకొస్తాడు. ఓకే. డైలీ ఫైనాన్స్ ఉంటుంది. ₹1,00,000 ఏం చేస్తాడంటే 100 రోజులు, రోజు 1000 ఇవ్వాలి, 90,000 ఇస్తాడు. రోజు 1000 అక్కడ వసూలు చేసుకుంటాడు, ఇక్కడికి రాకపోతే ఇంటికి వసూలు ఇస్తాడు. ఇది పరిస్థితి. ఓకే. అక్కడ ఏదైతుందో పార్కింగ్ ఫ్లోర్ అన్న స్కూటర్ల పక్క ఇప్పుడు ఉంది అక్కడ. అవును, స్కూటర్ల పార్కింగ్ 4 ఫ్లోర్లు. ఏం పేరు అది? చిరాన్ ఫోర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. అటువంటిది నీవు అది నడిపినా నేను పార్టీని చేసిన నేను ఏదైతుందో నేనంటే అన్యాయం కదా. నీవు తెలుగుదేశంతో ఉన్నమాట వాస్తవా కాదా? ఓకే. సాంబశివరావు గారిది పెళ్లి అంటే ఎవరైనా ఏ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళ చాంబర్లో చుట్టూ తిరిగినవా లేదా, వాళ్ళతో పనులు చేసుకున్నవా లేదా? వేణుగోపాల్చారి అలా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి ఉండే. ఆయన అడుగుదాము, ఇప్పుడే మీరు ఇది అయిన తర్వాత లైవ్ లో కావాలంటే లైవ్ లో తీసుకుందాము, ఇస్తా అంటే ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి, ఇద్దరం కలిసి ఆయన ఇంటికి పోదాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కాలేజీ నువ్వు ఇయ్యాలి, ఏదో ఇంటర్వ్యూ అని చెప్తాం, ఏదో ఇంటర్వ్యూ చెప్తాం. ఆయన ఇష్యూ అంతా ఆయన చెప్తాడు. సార్ అక్రమాలు చేసి భూదందాలు చేసి అలా ఓపెన్ గా గాంధీ భవన్ కూడా ధర్నా కదా, ఇందిరా పక్క ధర్నా కదా, ప్రగతి భవన్ ధర్నా కదా, వాళ్ళని నానా హింస చేస్తుండే కదా. అటువంటిది నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఆ డబ్బులు నేను ఏదైతుందో నష్టపోయినా అని నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వచ్చినావు? నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సత్యనారాయణరావు గారు పీసీసీ అయినాక 2002లో కాంగ్రెస్ లో వచ్చిండు. ఓకే. ఆడ గానా బజానా, దావతులు, ఏది ఆ క్లబ్ లో ఎవరన్నా దావతులు ఇస్తే ఏదైతుందో, పెళ్లిలు అయితే ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళే ఫ్రీ అని, అంటే నామినల్ ఛార్జ్ లేకుండా బ్రేక్ ఈవెన్ చేసి అలా నువ్వు ఏదైతుందో నీవు 100 కోట్ల ఆసామ్యాను. నీ ట్రాక్ చూపెట్టు, ఐటీ ట్రాక్ చూపెట్టును. 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గతంలో డిప్యూటీ సీఎం జేవి నరసింహారావు గారు ఉండే బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్లో. ఓకే. సెప్టెంబర్లో ఆయన దిగిపోయి మొదటిసారిగా తెలంగాణ ప్రాంతం నుంచి 56 తర్వాత ముఖ్యమంత్రి పివి అయితే ఆయనకు మంత్రి ఒక చొక్కారావు గారికి ఇచ్చిండు, మొదటిసారిగా మంత్రి అయ్యాడు. తీసేసిండు, వేలుమ కాంబినేషన్ లెక్క కంబైన్డ్ సెట్లే. మళ్ళీ 72 ఎన్నికైన తర్వాత చొక్కారావు గారు తీసేసి వెంగళరావు గారిని తీసుకున్నాడు. అలాగే మీకు టీడీపీలో కూడా ఇక్కడ విజయరామారావుని తీసుకున్నాడు, మళ్ళీ కేసీఆర్ కట్ అయింది కదా, మంత్రిగా ఉండి డిప్యూటీ స్పీకర్ ఇచ్చింది కదా. ఈ 18 క్యాబినెట్ లో ఎలాగైతారు? ఈ రోజు అటువంటి దుర్మార్గునికి, జూదగురం నడిపినోడికి, డ్యాన్సులు చేసినోనికి, తెలుగుదేశంలో ఉన్నోనికి, తెలుగుదేశంతో సపోర్ట్ చేసినోనికి అదంతా విడిచిపెట్టండి. బీఆర్ఎస్ తోటి నేను పోరాటం చేసిన అన్నాడు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ మీకు ఐడియా ఉంది కదా సీన్ గారు? అవును. దండబెట్టాలని అక్కడ చేసిండు కదా, యునానిమస్ వచ్చిండు కదా. ఈయన 4గురితో నామినేషన్ ఇచ్చిండు. ఈయన మంచిర్యాల పరిధిలో మండల్ టీసీ కౌన్సిలర్లతో, జెడ్పీటీసీలతో ఒక నామినేషన్ ఫైల్ చేయాలంటే 10 మంది సంతకాలు పెట్టాలి. 4 సెట్లు ఫైల్ చేసిండు. 40 మంది సంతకాలు పెట్టాల్సిందే. ఇప్పుడు 40 అంటే ఒకరు పెట్టిన వాళ్ళకి ఇంకొకరు పెట్టాలి. అవును. 40 రిప్రజెంటేటివ్స్ ఈయన కాన్స్టిట్యూన్సీలో ఉండి పెట్టిండు. ఆ 40 మందితో పెట్టించి 4 నామినేషన్లు యునానిమస్ కావడానికి కారకుడు అయిండు, ₹1,00,000 తీసుకున్నాడు. ఓకే. ఇలా దండబెట్టాలి కాంగ్రెస్ ఉన్నాడు. ఇలా బాల్కా సుమన్ ఇప్పుడు మంచిర్యాల ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోండి, ఒక ఖాళీ నేను ఫోన్ నెంబర్ ఇస్తా మీ దగ్గర, లేకపోతే అడగండి. ₹1,00,000 తీసుకున్నాడా లేదా? నేను పూచి యునానిమస్ ఇచ్చిండు. అదే బట్టి గారు మెజార్టీ లేకుండా నామినేషన్ వేసి కొట్లాడిండు కదా.
కొట్లాడు. ఇక్కడ జయప్రకాష్ రెడ్డి కొట్లాడిండు కదా, ఉన్న 260 కంటూ 10-20 సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. నువ్వు కోట్ల ఆసామి 100 కోట్లు నష్టపోయిన అంటున్నావు, నేను బీఆర్ఎస్ తోటి పోరాటం చేసిన అంటున్నావు. ఆ ఇద్దరేమో పోటీ పెట్టిండ్రు నామినేషన్ చేసి, వాళ్ళకు కూడా ఆఫర్ పోయింది. లొంగలే. నువ్వు ఎట్లా లొంగినావు మరి? 600-700 కోట్లు ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు ₹1 అమ్ముడు పోయినావు కదా. ఇది నిజమా కదా? తిరుపతిలో ఒక గెస్ట్ హౌస్ కట్టిండు కొండపై, చలో తిరుపతి, ఈ కాలేజీ ద్వారా. లేదా ఆయన తరఫున ఎవరు వచ్చిన, ఆయన కుటుంబ సభ్యులు వచ్చిన 100 మందిని కాదు 200 మందిని తీసుకొస్తా. ఓకే, పత్రికా వాళ్ళు, ఆదిలాబాద్ అన్ని ఒక్కొక్క సెంటర్ నుంచి, ప్రెస్ క్లబ్ నుంచి స్పాన్సర్ చేయమంటే ఎంటైర్ ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీలు, అలాగే ప్రజాప్రతినిధులు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎక్కడ డెలివరీ అయింది, మీడియా తెరవాడు, సాక్షి ఎవడు, నేను తీసుకురావడం తయారు. అది నేను నిరూపించకపోయేది ఉంటే తిరుపతి నుంచే ఏదైతుందో బెంగళూరు మద్రాసు పోయి దేశం వదిలిపెట్టిపోతే ఇక ఈ ఇండియాకు రాను నేను. ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా జరుగుతుందంటారా ఇది? భారతదేశానికి రాను అంటున్నా. నా శవం కూడా రాదక్కనే, ఇతర దేశాలు ఉంటాయి, ఏ దేశం ఉంటుందో అది విడిచిపెట్టండి. అతను నువ్వు బీఆర్ఎస్కి అమ్ముడు పోయి ₹1 ఏదైతుందో యునానిమస్ ఇచ్చి చరిత్ర నుడియాల నేను పార్టీతో బీఆర్ఎస్ తోటి కొట్లాడినట్టు 2004 వరకు తెలుగుదేశం అధికారులతో తిరిగి వాళ్ళకే గానా భజానాలు చూపెట్టి అదే ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతుందో నీ చిరాన్ ఫోట్ల ఎన్నెన్నో ఫంక్షన్లు లెక్క చెప్పుకుంటావా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్